మల్లెపూలు పెట్టుకుంటే రూపాయల జరిమానా అనేది బహుశా ఇవాళ అందరూ న్యూస్ పేపర్లో వినుంటారు. ఇలాంటివి విన్నప్పుడు ఒక మలయాళ నటి ఆమె మల్లెపూలు పెట్టుకొని ఎయిర్పోర్ట్లోకి వెళ్ళడము అనేది ఆస్ట్రేలియాకి సంబంధించింది, మెల్బర్న్కి సంబంధించింది. ఇంటర్నేషనల్లోనే కాదు, దేశాల్లోనే కాదు, ఈవెన్ రాష్ట్రాల్లో కూడా ఆ స్థానిక పరమైన కొన్ని చట్టాలు, నియమ నిబంధనలు ఉంటూ ఉంటాయి. అలా నియమ నిబంధనల్లో ఉన్నప్పుడు వాటిని తెలుసుకోకపోవడం వల్ల వచ్చిన చిక్కెది. అది పెద్ద న్యూస్ అవ్వడం అనేది ఖచ్చితంగా అలర్ట్నెస్కి సంబంధించింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, నేను మెల్బోర్న్, ఆస్ట్రేలియా, సిడ్నీ, గోల్డ్ కోస్ట్, బ్రిస్బేన్, క్యాన్బెరా ఇవన్నీ వెళ్ళిన వ్యక్తిగా ఆస్ట్రేలియాకి సంబంధించి అక్కడున్న కంగారు జంతువులు లాంటి వాటికి సంబంధించింది కావచ్చు, బయోడైవర్సిటీకి సంబంధించింది కావచ్చు, లేదా ఒక ఫ్రాగ్రెన్స్ లాంటి వాటితోటి కూడిన వాటికి సంబంధించింది కావచ్చు, అనేకమైన యాక్చువల్గా డాక్టర్లు ఏ విధమైన అంటే మల్లెపూలు కానీ ఇతరత్రా కానీ పెట్టుకోకుండానే ఆపరేషన్కి వెళ్ళాలి, ఈవెన్ ఆపరేషన్ చేయడానికి వెళ్ళాలి, ఈవెన్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఈవెన్ నెయిల్ పాలిష్ కూడా డాక్టర్లు వెన్ దే ఆర్ ఇన్ డ్యూటీ వేసుకోకూడదని. ఈవెన్ డాక్టర్లు ఇప్పుడు మనం చెప్పిన రెండు కూడా స్త్రీలకే. అప్పుడు ఖచ్చితంగా మనకు డౌట్ రావాలి, అదేంటి సార్ అన్ని చట్టాలు అడిజిడికి మళ్ళీ స్త్రీలని కించపరిచేలాగా, స్త్రీలనేమో తొక్కేసేలాగా ఉన్నాయి అని డౌట్ రావాలి. కాదు, ఓవరాల్గా ప్రపంచంలో ఏ దేశంలో అయినా కానీ, ఏ రాష్ట్రంలో అయినా కానీ, ఏ ప్రాంతంలో అయినా కానీ, ఏ కల్చర్లో అయినా కానీ, ఏ సొసైటీలో అయినా కానీ, టెక్నాలజికల్గా మాత్రమే కాదు, ఎన్విరాన్మెంటల్ మాత్రమే కాదు, అనేక రూపాల్లో ఉండే రిస్ట్రిక్షన్స్ అనేవి అందరికీ సమానమే. కాదు, మల్లెపూలు పెట్టుకునే ఒకనొక అలవాటు స్త్రీలకు ఉంటుంది కాబట్టి ఇక్కడ అది హైలైట్ అవ్వడం లాంటివి జరిగి ఉండవచ్చు కాక. ఆ మాటకు వస్తే డాక్టర్లు గడ్డం గీసుకుని వెళ్ళాలి అని కూడా కొన్ని దేశాల్లో ఉంది. మలేషియా లాంటి దేశాల్లో కానీ, సింగపూర్ లాంటి దేశాల్లో అయితే కనుక అక్కడ లోకల్గా ఉన్న అనేకమైన కల్చరల్ పాయింట్స్ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, స్థానికపరమైన దేశీయమైన అలవాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు, చట్టాలు, నియమ నిబంధనలు వీటన్నిటిని మనం గౌరవించుకుంటూ వెళితే పరస్పరం స్నేహపూర్వకంగా ఉండవచ్చు. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం తీసుకోవాల్సిన గుణపాఠం అదే.